అధికార పార్టీ నేతల అండదండలతోనే ప్రకాశం జిల్లా బండ్లమూడిలో దళితులపై దాడి జరిగిందని చేమకుర్తి జడ్పీటీసీ వేమ శ్రీనివాసరావు అన్నారు. బండ్లమూడి టీడీపీ నాయకుల చేతిలో గాయపడిన వారిని వేమ శ్రీనివాసరావు పరామర్శించారు. అనంతరం వేమ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ కుటుంబానికి అనుకూలంగా ఉన్నారని ప్రభుదాస్ కుటుంబంపై దాడి చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్స్ కూడా తెలుగుదేశం నాయకులకు భయపడి అడ్మిట్ చేసుకోకుండా ప్రథమ చికిత్స చేసి వెళ్లిపోమ్మంటున్నారని వేమ శ్రీనివాసరావు విమర్శించాడు. కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు ఎక్కువయ్యాయని, ఎదిరిస్తే గ్రామం నుండి వెలివేస్తున్నారని, ఇలానే జరిగితే కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించాడు. దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి దళితులకు న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇది ఒంగోలు రిమ్స్లో ఉన్నటువంటి ఒకసారి విజువల్ చూడండి. ఒంగోలు రిమ్స్లో క్యాజువాలిటీ వద్ద ఉన్నాం. దీనికి కారణం మరి నిన్న చేమకుర్తి మండలం సంతనూతలపాడు నియోజకవర్గంలో ఒక ఎస్సీ నియోజకవర్గం, సంతనూతలపాడు నియోజకవర్గం. ఆ ఎస్సీ నియోజకవర్గంలో చేమకుర్తి మండలానికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి బండ్లమూడి గ్రామం. ఆ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనాదిగా అంటిపెట్టుకొని కంట్లం యేసుదాస్ అనేటువంటి ఒక కుటుంబం, ఆ యొక్క కుటుంబానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారన్నా, అలాగే స్థానికంగా ఉండేటువంటి బూచేపల్లి కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారన్నా, వారి అమ్మగారైనటువంటి జడ్పీ చైర్పర్సన్ గారు బూచేపల్లి వెంకయ్యమ్మ గారన్నా కూడా అమితమైనటువంటి ప్రేమ. ఆ ఇంట్లో అది ఒక చిన్న దళిత కుటుంబం. ఆ దళిత కుటుంబానికి, బూచేపల్లి కుటుంబానికి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల వారికి ఉండేటువంటి ఆ అభిమానం, ప్రేమ, ఆప్యాయతతోటి ఆ యొక్క కంట్లం యేసుదాస్ అనే కుటుంబంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా కూడా మన శివన్న కానివ్వండి, వెంకయ్యమ్మ గారు కానివ్వండి, వారి కుటుంబం తరపు నుంచి కానివ్వండి, ప్రతి కార్యక్రమంలో హాజరయ్యేటువంటి సందర్భం జరుగుతూ ఉంది. ఇది నచ్చని ఆ యొక్క వైసీపీకి చెందినటువంటి కుటుంబాన్ని ఏదో ఒక విధంగా ఇబ్బందులు పాలు చేయాలని గతంలోనే దాదాపు 7-8 కేసులు పెట్టి ఆ కుటుంబం మీద నానాక ఇబ్బందులు పెట్టి వారికి అక్కడ నిరాశ్రయులుగా చేయాలనేటువంటి ఆ యొక్క ప్రణాళిక ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. అది అందరూ కూడా తెలిసినటువంటి విషయమే. అది చేమకుర్తి మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో తెలిసినటువంటి విషయమే. ఇప్పుడే మన అన్న రాష్ట్ర ఎస్సీ సెల్ గౌరవ అధ్యక్షులు కనకారావు అని చెప్పినట్లుగా ఆ యొక్క కుటుంబాన్ని అంతమొందించాలనేటువంటి లక్ష్యంతో మరి వారికి ఉన్నటువంటి ప్రేమతోటి ఆ కుటుంబంలో ఒక వివాహ కార్యక్రమం జరుగుతుంటే ఆనవాయితీగా వచ్చేటువంటి కార్యక్రమంలో వారు జగన్మోహన్ రెడ్డి గారు శివన్నకు సంబంధించినటువంటి పాటలు పెట్టారనేటువంటి నెపం, ఆ యొక్క ఆ దుర్బుద్ధితోటి ఆ కుటుంబాన్ని ఆ రోజే వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగే రోజే దాడి చేయాలనేటువంటి ఒక ప్రణాళిక రూపొందించారు. కానీ ఆ రోజు వీలు కాల. దానికి సాకుగా చూపించడం కోసం ఇది మాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. కావాలని వాళ్ళు యేసుదాస్ అనేటువంటి ఆ యొక్క వైసీపీ అభిమాని యొక్క ఆ పొలంలోకి కావాలనే గొర్రెలు తోలి ఆ యొక్క దాన్ని తగాదని క్రియేట్ చేయాలని ఆ యొక్క కోరికతోటే ఇదంతా కూడా రూపొందించినట్టుగా ఇప్పుడు మాకు అర్థమవుతా ఉంది. దీన్ని ఆ యొక్క ఏదో ఒక విధంగా నాకు న్యాయం జరగాలని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ నుంచి మరి పోలీసు వారు కానిస్టేబుల్ని విచారించమని పంపిస్తే ఆ విచారణకు వచ్చినటువంటి పోలీసుల సమక్షంలో ఆ యొక్క యేసుదాసు మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద, 6 మీద అత్యంత పాశవికంగా, అత్యంత దారుణంగా ఆ రకంగా ఆ కుటుంబాన్ని వీడియోల్లో, విజువల్స్లో, ఫోటోల్లో పోలీసు వారి దగ్గర అన్ని సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. దాడి చేసి వారిని గాయాల పాలు చేసి ఆసుపత్రి పాలు చేస్తే చివరికి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎమర్జెన్సీకి వస్తే రాత్రి 1 గంట ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో మీరు అర్జెంటుగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఒక్కొక్కడికి 7 కుట్లు 8 కుట్లు పడి ఒకడికి చెయ్యి ఇరిగి ఒక ఆమె హార్ట్ పేషెంట్ అక్కడ ఇప్పుడే ఒక బెడ్ మీద మొగుడు పెళ్ళడానికి ఇద్దరికి ఒక బెడ్ ఇచ్చారు. ఆమె ఏమో హార్ట్ పేషెంటు. ఆ హార్ట్ పేషెంట్ని నిన్న దాడిలో గాయపరిచి నిట్టి తలబగలగొట్టి వాళ్ళ భర్తని చెయ్యరకు కొట్టి తలబగల కొడితే ఇద్దరికి ఒకే బెడ్ ఇచ్చింది కాక వాళ్ళని ఇమ్మీడియట్లీ మీరు ఆసుపత్రి నుంచి మీరు తక్షణమే మీరు వెళ్ళిపోవాల్సిందే, మీరు ఇక్కడ ఉండడానికి లేదు అని చెప్పి నెట్టి తర్వాత రాత్రి పై అధికారులతోటి పార్టీ పెద్దలతో మాట్లాడిన తర్వాత అయ్యా నీకు చెయ్యి ఇరిగింది, నీకు ఆపరేషన్ చేయాలి, అర్జెంటుగా హాస్పిటల్కి రండి అని చెప్పి మళ్ళీ ఇప్పుడు పిలుస్తారు. ఎందుకంటే ఇది అందరూ కూడా ఒకసారి గమనించండి ప్రజలారా.
ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో దళితుల మీద, మహిళల మీద, చిన్నారుల మీద మరి చాలా భయంకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఇది కూడా జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం. తక్షణమే ఎవరైతే బండ్లమూడి గ్రామంలో దళితుల మీద, యేసుదాసు కుటుంబ సభ్యుల మీద దాడి చేశారో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి. ఆ యొక్క ఎవడైతే దీనికి మూల కారణమైనటువంటి వాళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆ యొక్క కుటుంబానికి జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి తరపున, రాష్ట్ర వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడానికి జడ్పీటీసీగా నేను, అన్న ఎస్సీసెల్ గౌరవ అధ్యక్షుడిగా అన్న వర్కింగ్ ప్రెసిడెంట్గా కనకారావు అన్న, ఇటు రాష్ట్ర కార్యదర్శిగా బొట్ల రామారావు గారు, ఎంపీపీ ఎద్దనపూడి శ్రీనివాసరావు గారు, అలాగే మండల పార్టీ అధ్యక్షుడిగా పవిడ వెంకటేశ్వర గారు, సోదరులు పాటిబండ్ల గంగయ్య గారు అందరం కూడా ఆ కుటుంబానికి మద్దతు ఇవ్వడానికి శివన్న ఆధ్వర్యంలో రావడం జరిగింది. ఖచ్చితంగా త్వరలో ఆ ముద్దాయిల్ని అరెస్ట్ చేయాలి, బాధితులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం.